వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్లో నయా అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్ ఇండస్ట్రీని కొన్నాళ్లుగా లే ఆఫ్స్ కలవరపెడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు సైతం జాబ్ కట్స్ పేరుతో ఎంప్లాయీస్ను ఇంటికి పంపుతున్నాయి. దీంతో వేలాది మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రెషర్స్కి కూడా జాబ్స్ దొరకడం కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు కనిపిస్తోంది. 2024 Q1 రిజల్ట్స్ తర్వాత చాలా ఐటీ ఫర్మ్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం ఊరట కలిగిస్తోంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గురించి. ఆ సంస్థ ఈ ఏడాదిలో 40,000 మంది ఫ్రెషర్స్ను చేర్చుకుంటామని ప్రకటించింది. జూన్ క్వార్టర్లో 5,400 మందికి పైగా ఎంప్లాయీస్ను హైర్ చేసుకుంది. దీంతో ప్రస్తుతం టీసీఎస్లో ఉద్యోగుల సంఖ్య 6,06,998కి చేరింది. ఉద్యోగాల భర్తీలో ఆ తర్వాతి ప్లేస్ను ఇన్ఫోసిస్ ఆక్రమించబోతోంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 15,000 నుంచి 20,000 మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటామని ఆ సంస్థ వెల్లడించింది. ఇందుకు గాను ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపింది. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్ కు సంబంధించిన విశేషాలు. ఇలాంటి ఆసక్తికర అప్డేట్స్ కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.